నైట్ షిఫ్ట్ చేసి వచ్చి నిద్ర మానేసుకుని పొద్దున్నే 7:30కి వెళ్ళాను బాబాయ్ ఈ సినిమాకి. సరే తెలుసో తెలియకో కొన్ని తప్పులైతే చేస్తుంటాం కానీ ఈ సినిమా చూడొచ్చా చూడొద్దా అని నేను చెప్పను. అలా చెప్పకూడదు, చాలామంది కోపడిపోతున్నారు. సో నేను ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను రండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ అనుకుంటున్నట్టు కంగారు పడుతున్నట్టు ఇది తెరీ సినిమా రీమేక్ అయితే కాదు. ఒకవేళ మీరు తెరీ సినిమా ఆల్రెడీ చూస్తుంటే నాకు సంబంధం లేదు. తెరీకి దీనికి క్వీన్ సైజ్ బెడ్కి కింగ్ సైజ్ బెడ్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. టీకి కాఫీకి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. మరి అంటే చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ ఒకటే కాదనమాట. ఎంత తెలివి ఉండాలి అలా చేయాలంటే. అలాగే కొంతమంది రివ్యూవర్స్ ఈ సినిమాలో స్టోరీ లేదని చాలా బాధపడిపోతున్నారు. ఈ సినిమాలో స్టోరీ ఉంది, కాకపోతే అది ఎక్కడో దాక్కుంది, మనం వెతికి పట్టుకోవాలి. అది మనకు ఒక టాస్క్. సరే మీ అదృష్టం బాగోక మీకు స్టోరీ దొరకలేదు అనుకోండి, ఈ సినిమాలో కావాల్సిన స్కిట్లు ఉంటాయి. ఫస్ట్ ఇది ఒకటి మీకు డ్యాన్స్ స్కిట్, తర్వాత ఒక క్లాస్ పీకే స్కిట్, ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ స్కిట్, దాని తర్వాత ఒక 2-3 వార్నింగ్ స్కిట్లు, ఓ 3-4 ఫైట్ స్కిట్లు కూడా ఉంటాయి. ఆనెస్ట్గా చెప్పాలంటే కొన్ని స్కిట్లు బాగుంటాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్లో వచ్చే డ్యాన్స్ స్కిట్, ఆ సీన్ చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు కూడా. కానీ ఆ సీన్ రావడానికి రీజన్ ఉంటుంది కదా, అది చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య జనాలకి వింటేజ్ అనే పిచ్చి పట్టేసింది. ఆ వింటేజ్ని సరిగ్గా చూపిస్తే వర్కౌట్ అవుతుంది, సరిగ్గా చూపించకపోతే చాలా బ్యాడ్గా ఉంటుంది. ఈ సినిమాలో సరిగ్గా చూపించారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ వింటేజ్ సాంగ్స్, ఆ వింటేజ్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆడియన్స్ విజిల్ చేస్తున్నారు. రిమైనింగ్ యాక్చువల్ సినిమా ఉంది కదా, ఒరిజినల్ మూవీ, ఆ మూవీని పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. కొన్ని ఎపిసోడ్స్ అయితే అసలు హరీష్ శంకర్కి కూడా నచ్చలేదని నాకు డౌటే. ఎస్పెషల్లీ తెరీ నుంచి డైరెక్ట్గా ఎత్తేసి పెట్టేసిన ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ తర్వాత హీరో వెళ్ళి విలన్ వాళ్ళ కొడుకుని చంపేస్తాడు. ఆ సీన్ ఏంటో అసలు అర్థం కాదు. అక్కడ విలన్ వాళ్ళ ఇంట్లో ఇంకెవరు ఉండరా, ఈ హీరోకి ఆల్వేస్ వెల్కమ్ అన్నట్టు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతాడు, డైరెక్ట్గా ఆయన చంపేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. పోనీ అదే ఫస్ట్ టైం అంటే అది ఫస్ట్ టైం కాదు, అంతకుముందు కూడా అలాగే చేస్తాడు. ఏం లాజిక్ ఇది నాకైతే అర్థం కాలేదు. హీరోకి మదర్ క్యారెక్టర్ ఉంటారు, బట్ ఆవిడ ఉందో లేదో మనం మర్చిపోతుంటాం. ఆవిడ 3 సార్లు కనిపిస్తారు, ఒక్కసారి మాట్లాడతారు, 4గోసారి అనుకుంటా చచ్చిపోతారు. అసలు ఆవిడకి సీన్సే ఉండవు. ఆవిడ క్యారెక్టర్ పెట్టే బదులు హీరోని ఒక ఆర్ఫన్లా చూపించినా సరే కొంచెం లాజికల్గా ఉండేదేమో. ఇంకా నేను నోటీస్ చేసిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెడా తొడా సాంగ్ని తీశారు. ఆ సాంగ్ సినిమా అయిపోయాక ఎండ్ క్రెడిట్స్లో వస్తుంది. ఆ టైం కల్లా మనం ఎలాగో ఎగ్జిట్ డోర్ దాకా వెళ్ళిపోతాం. రాశి ఖన్నా గారు ఓన్లీ ఫస్ట్ హాఫ్లో ఉంటారు, సెకండ్ హాఫ్లో ఉండరు. సో ఈ 2 మంచి ప్లస్ పాయింట్స్ అనే చెప్పుకోవచ్చు. మన హరీష్ శంకర్ గారు కూడా ఇంకా మెహర్ రమేష్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం మానేస్తే బెటరు. ఆయన ఎన్టీఆర్ని పెట్టుకుని శక్తి తీసినట్టు ఈయన పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని ఉస్తాద్ తీసాడు. సో మీరు ఒకవేళ సినిమా చూసేసి ఉంటే మీకు నచ్చిందా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అసలే కొత్త ఛానల్, సబ్స్క్రైబర్స్ లేక చాలా కరువులో ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.